ఈ ఫామ్స్ తర్వాత ఏ ఫామ్స్ ఏ ఫామ్లో రాస్తాం ఇవన్నీ మీకు తెలిసిందే. అయినా కూడా మరలా ఒకసారి మనం ఎవరైనా చెక్ చేసుకోవాలంటే సిఓ ఏపీ eroles.ap.gov.in రోల్లోకి వెళ్తే వాళ్ళు స్టేటస్ ఇస్తారు. అయినా మీరు పొలిటికల్ పార్టీస్గా మీరు అందరికి ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుందని. ఎనీ సిటిజన్ కెన్ చెక్ స్టేటస్ ఆఫ్ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్. మనం అప్లై చేసినటువంటి ఫామ్ 6, 7, 8కి సంబంధించి 9లో 10లో 11లో ఫామ్లో రాస్తారు. అది కూడా మీకు ఈఆర్ఓస్ కాపీస్ ఇస్తారు. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్స్ జరిగినప్పుడు ఆ వారంలో లేదా ఆ నెలలో వచ్చిన క్లెయిమ్స్ని 6ని 9లో రాయడం, 7ని 10లో రాయడం రాసింది ఆ లిస్ట్ కూడా ఇస్తారు. ఇక్కడ పబ్లిష్ కూడా చేస్తారు, మనకు అందుబాటులో కూడా ఉంటుంది. పార్టీస్ బిఎల్ఏస్ని అపాయింట్ చేయమని అడిగాము. మీకు లెటర్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రొఫార్మా BLA 2 ఫామ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇవి 18th లోపు మీరు ఇస్తే తప్ప వీళ్ళు లెటర్స్ ఇష్యూ చేయలేరు. అంటే మనకి ఆ ఫోటోతో కూడినటువంటి ఫామ్ మీకు ఇచ్చాం. చాలా జిల్లాలో ఇస్తున్నారట. ఇప్పుడు మన దగ్గర కూడా మీరు ఒకటి ఇవ్వాలి ఇంపార్టెంట్గా. అది మీరు ఇమ్మీడియట్గా మీరు మీ ఎవరికైతే ఆథరైజ్ చేస్తారో వారే సైన్ చేయాలి. దాంట్లో ఫామ్లో సైన్ చేసి మీరు BLAని అపాయింట్ చేస్తే అక్కడ ఆ ఈఆర్ఓ కానీ ఆ బూత్ లెవెల్ మన BLO కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవడానికి ఈ క్లెయిమ్స్ ఎంక్వైరీలో కానీ ప్రతి ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. సో దానికి BLA సిస్టమ్ మనం పెట్టుకోవాలి. బట్ స్లోగా ఉంది మన దగ్గర. 5 ఫైనల్ రోల్ వేశాక మనకి ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, మోడిఫికేషన్స్ తర్వాత రోల్లో ఎంతమంది వచ్చారు, ఈ ఫిగర్ లాస్ట్ టైం కూడా మీకు ఇచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ ఫిగర్. ఇది కూడా ఇదేం మార్పు ఏం లేదు కాబట్టి అది లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మీరు లిస్టులు అడిగారు. ఎక్కడైతే 1200 పైచిలుపు ఉన్నాయో ఇది అడిగారు. స్టేషన్స్ హ్యావింగ్ మోర్ దాన్ 1200 ఓట్స్ అని. ఇప్పుడు అలా చూసినప్పుడు రాజంలో మనకి 17 పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. తర్వాత బొబ్బిల్లో 26 వస్తున్నాయి. చీపురుపల్లిలో 4 వస్తున్నాయి. గజపతి నగరంలో 3 వస్తున్నాయి. నెల్లిమర్లలో 17 వస్తున్నాయి. విజయనగరంలో 61 వస్తున్నాయి. శృంగవరపుకోటలో 10. టోటల్గా 138 పోలింగ్ స్టేషన్స్ మోర్ దాన్ 1200 ఓటర్స్ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకు ఒక షెడ్యూల్ కూడా వచ్చింది రేషనలైజేషన్ కోసం. చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ పార్టీస్ చాలా క్రూషియల్ రోల్ ఉంది దీంట్లో. ఎందుకంటే మనం ఎలక్షన్ ఇయర్లో ఎలక్షన్ ముందు అంటే ప్రతిదీ ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి.